ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. భయపడుకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, అబ్రహాము జీవితం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అబ్రహాము జీవితంలో తాను పొందినటువంటి వాగ్దానము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ నిరాశ కలిగి ఆ వాగ్దానం నెరవేరట్లేదు అనే నిరాశతో కృంగిపోయినటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చి దేవుడు అతనిని బలపరచుచున్నాడు. ఏ విధమైనటువంటి మాటలు తనకు దేవుడు అందిస్తున్నారు అనంటే, నీ బహుమానము అత్యధికమవుతుంది. అసలు సంతానం లేనటువంటి, గర్భఫలము లేనటువంటి అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చే బహుమానము స్వల్పమైనది కాదు కానీ చాలా గొప్పది. అందువలన దానికి అంత ఆలస్యమవుతున్నది. దేవుడు దగ్గర నుండి అబ్రహాము పొందుకునే వాగ్దానము చాలా గొప్పది, అది అత్యధికమవుతుంది అని దేవుడు వాగ్దానం అనుగ్రహించి అబ్రహాముని ధైర్యపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అబ్రహాము వలె నీవు కూడా కృంగిపోయి నిరాశ కలిగి నా వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అని ఎదురు చూస్తున్నావా? ఇంకా ఎప్పుడు నా జీవితంలో ఈ కార్యం జరుగుతుంది అని నిరాశ కలిగి ఉన్నావా? లేదా ఆశ కలిగి ఎదురు చూస్తున్నావా? ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము జీవితంలో ఆలస్యమైనప్పటికీ దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానమును తప్పకుండా దేవుడు నెరవేర్చాడు. ఆ బహుమానము అత్యధికమైనటువంటి బహుమానం ఇచ్చాడు. గొప్ప ఆశీర్వాదంతో నింపాడు. అనేక జనములకు, విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. అక్కడి నుండి మరి ఆశీర్వదించబడినటువంటి ప్రజలు అనబడే వారందరికీ కూడా తండ్రిగా అబ్రహామును దేవుడు నిలబెట్టాడు. అబ్రహాం సంతానమా అని దేవుడు గొప్పగా అతడిని ఆశీర్వదించాడు. ఈ ఎదురు చూపులో, నిరీక్షణలో ఎంత గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. నీ జీవితంలో కూడా ఆలస్యం అవుతుందని కృంగిపోవద్దు. నీ కొరకు దేవుడు దాచి ఉంచిన బహుమానము అత్యధికమైనది. అది గుర్తుపెట్టుకొని ఓపికతో దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే దేవుడు తప్పకుండా తన వాగ్దానము మీ పట్ల నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.